నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని ఆయన అభివర్ణించారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, వైసీపీకి తీరని లోటని నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీలో, ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా ఆయన పనిచేసింది ఎక్కువగా దళిత బడుగు బలహీన వర్గాలతో సమానంగా రిజర్వేషన్స్ కూడా కాపులు కావాలి. కాపుల్లో ఎక్కువ మంది శ్రామిక వర్గం ఉన్నారు. కాపు, బలిజ, ఒంటరి ఇలాంటి కులాలన్నింటినీ కూడా కాపు అనుబంధంగా ఉన్నటువంటి కులాలు వీరందరికీ కూడా రిజర్వేషన్స్ కావాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి మంచి హోదా కావాలి, రాజకీయ అధికారం కావాలి అని పోరాటం చేసినటువంటి, అదుపు పెరిగిన పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. నిజాయితీకి మారు పేరు ముద్రగడ్డ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు గోదావరి జిల్లాలో, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా అందరికీ తెలుసు. ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా, కాపు రిజర్వేషన్స్ సాధించాలనే పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన అందరికీ తెలిసినటువంటి విషయం. అదే కాదు, ఏదైతే అణగారిన వర్గాలు, బడుగు వర్గాలు పోరాటాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే అణగారిన కులాల గురించి కూడా ఆయన మాట్లాడే సందర్భం అనేకం ఉన్నాయి. పేదల గురించి, ముఖ్యంగా మాదిగల గురించి కానీ, మాలల గురించి కానీ, ఇంకా ట్రైబ్స్ గురించి కానీ అన్నీ కూడా అణగారిన వర్గాల గురించి ఆయన కామెంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి అధికారం రావాలి, అన్నింటిలో భాగస్వాములు కావాలి, అన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఉండాలి, వాళ్ళకి అన్నింటి కూడా సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడినటువంటి ఒక వ్యక్తిగా, ఒక నేతగా, పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా, కార్యదీక్షాపరుడుగా, ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా మనం ముద్రగడ గారిని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన పట్టుదలను ఉదాహరణగా తీసుకోవాలి. సరే, చాలా చాలా విషయాలను మాట్లాడుకోవాలంటే ఆయన ఎంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అంటే, అనుకున్నది సాధించేంత వరకు దానికి తుదికంట నిలబడినటువంటి వ్యక్తి, రాజీ లేనటువంటి వ్యక్తి, పడనటువంటి వ్యక్తి. అందుకనే ముద్రగడని ఒక నిజాయితీ పరుడుగా మనం గుర్తుంచుకొని, ఒక పోరాటంగా గుర్తుంచుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. ఏదైతే ముద్రగడ గారు ఆలోచన చేశారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశయాలను సాధించడం కోసం మేమంతా కూడా దీక్షాకంకణ బదులై ఏదైతే కాపుకి దక్కాల్సినటువంటి ఆ రోజు ఆయన సూచనల మేరకే కాపు యువత, కాపు మహిళకి కాపు నేస్తం అనే ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. కాపులు, పేదలకు సంబంధించినటువంటి అనేక అంశాలను సృష్టించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి స్ఫూర్తితోటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన కొనసాగించారు. ఆయనకు ఆసక్తుడయ్యే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటారు.